చీకటి పడిపోతూ ఉంటుంది. సుమిత్ర, మేము ఇంటికి బయలుదేరుతాము అని అంటుంది లక్ష్మి. ఏంటమ్మా, ఉండొచ్చు కదా, మీరు కూడా వెళ్ళిపోతే ఎలా అని అంటుంది సుమిత్ర. మీ నాన్నకి వచ్చేస్తాము అని చెప్పాం సుమిత్ర, వెళతాము, రేపు వస్తాములే అని అంటుంది లక్ష్మి. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఎంతమంది ఉన్నా నాన్నకి మీరుంటేనే తృప్తిగా ఉంటుంది అని అంటుంది సుమిత్ర. అమ్మా, నేను వెళ్ళి వసుకి బాయ్ చెప్పొస్తాను అని అంటాడు మను జగతితో. సరే నాన్న అని అంటుంది జగతి. మను లోపలికి వెళ్తాడు. అరే రిషి, నువ్వు కూడా వసుకి బాయ్ చెప్పిరారా అని అంటుంది నానమ్మ. ఓ నానమ్మ, నేను చెప్పను దానికి అని అంటాడు రిషి కోపంగా. మను లోపలికి వెళ్లి వసు అని పిలుస్తాడు. అప్పటి వరకు కిటికీలో నుండి బయటకు చూస్తున్న వసు మనుని చూడగానే చెప్పు బావా అని తిరుగుతుంది. ఏమైంది వసు, సడన్ గా లోపలికి వచ్చేసావు? అందరం బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటుంటే నువ్వెందుకు ఇలా లోపలికి వచ్చేసి ఒంటరిగా ఉన్నావు? ఏమైంది, నాతో చెప్పకూడదా? రిషి అన్నయ్య అన్నదానికి ఫీల్ అయ్యావా అని అడుగుతూ ఉంటాడు. లేదు బావా, బావ గురించి నాకు తెలుసు కదా, నేనెందుకు ఫీల్ అవుతాను? రిషి బావ మాటలు నేను పట్టించుకోను అని నీకు తెలుసు కదా అని అంటుంది వసు. అలా అయితే ఒంటరిగా ఎందుకున్నావు అని అంటాడు మను. ఏం లేదు బావా, ఫంక్షన్ హడావుడి కదా ఈ రోజంతా, బాగా టైర్డ్ అయిపోయాను, చాలా అలసటగా ఉంది, రెస్ట్ తీసుకుందామని వచ్చేసాను బావా అని అంటూ ఉంటుంది వసు. నిజంగానా, నమ్మొచ్చా అని అంటాడు మను. నమ్ము బావా, నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తాను అని అంటుంది వసు నవ్వుతూ. సరే వసు, నువ్వు రెస్ట్ తీసుకో, మేము ఇంటికి బయలుదేరుతున్నాము అని అంటాడు మను. అవునా, ఏంటి బావా, అప్పుడే వెళ్ళిపోతారా అని అంటుంది వసు. అవును వసు, తాతయ్య ఒక్కరే ఉంటారు కదా, వెళ్ళాలి, బాయ్ అని చెప్తాడు మను. సరే బావా, పద, నేను కూడా బయటికి వస్తాను అని మనుతో పాటు వసు కూడా బయటికి వస్తుంది. ఏంటత్తయ్య వెళ్ళిపోతారా అని అంటుంది గారాబంగా. రేపు వస్తాంలే వసు అని అంటుంది జగతి వసుని ముద్దు పెట్టుకుంటూ. ఏంటమ్మమ్మ, వెళ్ళిపోతున్నారంట కదా, కనీసం నువ్వైనా ఉండొచ్చు కదా అని అంటుంది వసు. మీ తాతయ్యని వదిలిపెట్టి నేనుండలేనులేవే, అయినా ఎప్పటికైనా వెళ్ళాలి కదా అని అంటుంది లక్ష్మి నవ్వుతూ. లక్ష్మిని హక్ చేసుకుంటుంది ఓ కంట రిషిని గమనిస్తూ వసు. రిషి మాత్రం వసు వంక అస్సలు చూడడు. తర్వాత అందరూ కూడా కార్ దగ్గరికి వెళ్తారు. వసు గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉంటుంది. మను కారు ఎక్కుతూ బాయ్ వసు అని చెప్తాడు, కానీ రిషి మాత్రం చెప్పడు. కారులో కూర్చున్నాకైనా చూసి బాయ్ చెప్తాడేమో అని చూస్తూ ఉంటుంది వసు. రిషి అస్సలు పట్టించుకోడు, కనీసం చూడను కూడా చూడడు. కార్ స్టార్ట్ అయిపోతుంది. రిషి వంకే చూస్తూ ఉంటుంది వసు. వెళ్ళిపోతున్న రిషిని చూసి, వీడికి పొగరెక్కువ, ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, అందుకే కనీసం చూడను కూడా చూడడం లేదు, అట్లీస్ట్ బాయ్ కూడా చెప్పడం లేదు. నేనెందుకు తన గురించి ఆలోచించాలి? నేను కూడా ఆలోచించను. ఈ వసుధార అంటే ఏంటో చూపిస్తాను, నాకు సారీ చెప్పాలి, కానీ ఇప్పటి వరకు సారీ చెప్పలేదు సరికాదా? ఫంక్షన్ లో కూడా దిష్టి బొమ్మలా ఉన్నానని వెటకారంగా మాట్లాడాడు. ఫోన్లే కదా అని వదిలేస్తే, ఇందాకేమో తన పక్కన నిలబడాలంటే పుణ్యం చేసుకుని ఉండాలంట. నాకు కూడా వద్దులే ఆ పుణ్యము, నా అంతటి నేనే నీతో మాట్లాడాలని చూస్తున్నావు కదా బావా, నేను మాట్లాడను, నువ్వు మాట్లాడే వరకు నేను అస్సలు మాట్లాడను. తెగ ఫోజులు కొట్టేస్తున్నావు కదా, చెప్తాను నీ సంగతి. ఈ వసుధారా అని చాలా తేలిగ్గా అంచనా వేస్తున్నావు. నీకన్నా మనుబావే చాలా మంచోడు, మనుబావ నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు, నువ్వు మాత్రం కూరలో కరివేపాకులాగా నన్నెప్పుడు తీసి పక్కన పెట్టేస్తావు. అయినా చిన్నప్పటి నుండి బావ బావా అని నీ వెంటే తిరిగాను కదా, ఇప్పుడు కూడా అదే నా వెంట తిరుగుతుంది కుక్క పిల్లలాగా అని భ్రమపడుతున్నట్టున్నావు, అంతే కదా? నీ అంతట నువ్వే నా దగ్గరికి వచ్చి మాట్లాడే వరకు నేను కూడా అస్సలు మాట్లాడను, ఈ విషయంలో అస్సలు తగ్గను అని అనుకుంటూ వెళ్ళిపోతున్న రిషిని చూస్తూ ఉంటుంది. కార్ తన కళ్ళకి కనిపించేంత దూరం వరకు రిషి విండోలో నుండైనా సరే ఒక్కసారి చూస్తాడేమో అని చూస్తూ ఉంటుంది. కానీ రిషి అస్సలు చూడడు, తన ఆశ నెరవేరదు. వసు కోపంగా బాధగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. వసు లోపలికి వెళ్ళేటప్పుడు రిషి విండోలో నుండి తల బయటకు పెట్టి వెనక్కి తిరిగి చూస్తాడు. వెళ్ళిపోతున్న వసు వెనక్కి తిరిగి చూస్తుంది. వసు వెనక్కి తిరిగేసరికి కారు మరుపు తిరుగుతుంది, కారు కనిపించదు. రే రిషి,
సరిగా కూర్చుని విండో క్లోజ్ చెయ్యి అని అంటాడు కార్ డ్రైవ్ చేస్తున్న మహేంద్ర. రిషి మహేంద్ర మాటలనేమి పట్టించుకోకుండా అలానే చూస్తూ ఉంటాడు. కానీ వసు కనిపించదు. కారు మలుపు తిరగడం వల్ల ఏమీ కనిపించదు, ఇల్లు కూడా కనిపించదు. రిషి నిరాశగా బాధగా విండో లోపల నుండి హెడ్ బయటకు పెట్టి చూస్తూనే ఉంటాడు. రిషి హెడ్ అలా బయటకు పెట్టొద్దు అని నీకెన్నిసార్లు చెప్పాలి అని మహేంద్ర పక్క సీట్ లో కూర్చున్న జగతి వార్న్ చేస్తుంది. అమ్మా చల్లగాలి కోసం అని అంటాడు రిషి. రే నువ్వు విండో క్లోజ్ చేస్తే ఏసీ ఆన్ చేస్తాను అని అంటాడు మహేంద్ర. రిషిని లోపలికి లాగి విండో క్లోజ్ చేస్తుంది లక్ష్మి. లక్ష్మికి ఒక వైపున భుజం పైన మను తల పెట్టుకుని అలసిపోవడం వల్ల పడుకుని ఉంటాడు. రెండో భుజం పైన రిషి కూడా తల పెట్టుకుని పడుకుంటాడు. ఏమైందిరా రిషి, ఎందుకు అలా ఉన్నావు అని అంటుంది నానమ్మ. ఏం లేదు నానమ్మ అని అంటాడు రిషి. రిషి తలని నిమురుతూ ఉంటుంది నానమ్మ. ఇద్దరు మనవాళ్ళు చెరో భుజం పైన తల పెట్టుకుని పడుకునేసరికి లక్ష్మికి చాలా సంతోషంగా అనిపించి వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగకుండా వాళ్ళ తల నిమురుతూ వాళ్ళు నిద్రపోయేలా జోకుడుతూ ఉంటుంది. రిషి మను నానమ్మ భుజంల పైన చెరుకొకరు నిద్రపోతూ ఉంటారు. అలా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయాక వసుని బాధ పెట్టానా అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. లేదు, నేనేమి బాధ పెట్టలేదు, తనే కదా మొదట స్టార్ట్ చేసింది, తనంది కాబట్టే కదా నేను అన్నాను, నా తప్పేమీ లేదు అని సర్ది చెప్పుకుంటూ ఉంటాడు. రిషికి ఉన్న ఈగో అస్సలు ఒప్పుకోనివ్వదు. నైట్ అంతా నిద్ర పట్టదు. లైట్ ఆన్ చేసుకుని డైరీ రాసుకుంటూ ఉంటాడు రిషి. మనుకి మెలకు వస్తుంది. రే లైట్ ఆఫ్ చేయరా, ఫుల్ గా నిద్ర వస్తుంది, మధ్యలో నీ గోలేంట్రా అని అంటాడు మను. రే నీకు నిద్ర వస్తే నిద్రపో, అంతేగాని లైట్ ఆఫ్ చేయి, అది చేయి, ఇది చేయని నాకు ఆర్డర్లు వేయకు అని అంటాడు రిషి. రే లైట్ ఆన్ చేసామంటే ఊరుకోను అని మను లైట్ ఆఫ్ చేస్తాడు. రే ఆఫ్ చేసామంటే నేను ఊరుకోను అని రిషి లైట్ ఆన్ చేస్తాడు. అలా అన్నదమ్ములిద్దరు గొడవ పడుతూ ఉంటారు. అరే నీకు నిద్రపోయేవాడికి లైట్ తో పనేముందిరా అని అంటాడు రిషి. హలో, నువ్వు గ్రంథం రాయాలని నేను నా నిద్రను మానుకోవాలా? అయినా ఇప్పుడు ఆ గ్రంథం రాయడం అవసరమా? రేపు రాసుకోవచ్చు కదరా. ఇలా పక్క వాళ్ళ నిద్రను డిస్టర్బ్ చేస్తూ లైట్ ఆన్ చేసి నిద్రను మానుకుని మరీ రాయాలా? నీకు రాయాలి అనుకుంటే బయటకు వెళ్ళి రాసుకోరా, అంతేగాని ఇలా రూమ్ లో నా నిద్రను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, నేను నిద్రపోవాలి అని అంటాడు మను. రే మను, నాకు చిరాకు తెప్పించుకో. నీకు నిద్రపోవాలి అనుకుంటే కామ్గా నిద్రపో, లేకపోతే లేదు, అంతేకాని నువ్వు ఇలా లైట్ ఆఫ్ చేసావంటే మాత్రం అస్సలు ఊరుకోను. కావాలంటే నువ్వు బయటకు వెళ్ళు, నేను ప్రశాంతంగా రాసుకుంటాను. అయినా డైరీ రాయడం వల్ల ఎంత ప్రయోజనమో నీకు తెలుసా? అయినా డైరీ రాయడం అనేది ఒక ఆర్ట్, డైరీ రాయడం ఒక మంచి అలవాటు కూడా. నీలాంటి మట్టి బుర్రలకి తెలియవులే ఎలాంటివి అని అంటూ ఉంటాడు రిషి. అవును మరి, నాది మట్టుబుర్ర, నీది సూపర్ బ్రెయిన్ అని అంటాడు మను. అవునరా, నీది మట్టుబుర్రే, నీలాంటి మట్టిబుర్రకి డైరీ గురించి ఎంత చెప్పినా అర్థం కాదులే, కానీ కళ్ళు మూసుకుని పడుకో, లేదంటే బయటకు పో అని అంటాడు రిషి. నేనెందుకు పోతాను, ఇది నా రూము అని అంటాడు మను. హలో, నీకన్నా ఫస్ట్ నేను పుట్టాను కాబట్టి ఫస్ట్ ఇది నా రూము అని అంటాడు రిషి. హలో, నేను తర్వాత పుట్టినా అమ్మ డాడ్ ఈ రూము నాది కూడా అని చెప్పారు అని అంటాడు మను. హరే పోనీదే పాపమని నా రూమ్ లో నీకు షేర్ ఇచ్చాను, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నువ్వు ఎక్స్ట్రా చేయగరా స్టూపిడ్ ఫెలో అని అంటూ ఉంటాడు రిషి. హలో, నీకెంత హక్కు ఉందో ఈ రూమ్ లో, నాకు అంతే హక్కు ఉంది అని అంటాడు మను. ఎక్స్ట్రా మాట్లాడితే బయటకు గింటేస్తా అని అంటాడు రిషి. హా, నువ్వు చిన్నవాడివి, అన్నయ్య నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అని నన్ను అమ్మ డాడీ ఈ రూమ్ లో పెట్టారు, నువ్వేమో ఇది నా రూము అని నన్ను బెదిరిస్తున్నావు. నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తాను నీ సంగతి అని అంటూ ఉంటాడు మను. రే నోరు మూసుకుని కళ్ళు మూసుకుని నిద్రపోరా ఈడియట్ అని అంటూ ఉంటాడు రిషి నవ్వుకుంటూ. ఒక పక్కన వసు చందమామను తీక్షణంగా అలానే చూస్తూ ఉంటుంది. సుమిత్ర వసు దగ్గరికి వచ్చి, ఇంకా పడుకోలేదా వసు, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. పడుకున్నానమ్మా, సడన్ గా మెలకు వచ్చింది, నిద్ర పట్టడం లేదు అని అంటుంది వసు. అవునా, మంచినీళ్ళు తీసుకొస్తానుండు, తాగి పడుకుందో గాని అని సుమిత్ర మంచినీళ్ళు తీసుకొచ్చి వసుకి ఇస్తుంది. వసు గటగట వాటర్ తాగుతూ ఉంటుంది.
ఏమైందే, ఏదైనా పీడకలు వచ్చిందా, భయపడ్డావా అని అంటుంది సుమిత్ర. ఏమో అమ్మా, తెలియడం లేదు. సడన్ గా ఎందుకు మెలకు వచ్చిందో అర్థం కావడం లేదు. నిద్ర అస్సలు పట్టడం లేదు ఎంత ప్రయత్నించినా. అందుకే ఆ చందమామని చూస్తూ అమ్మమ్మ చెప్పిన చందమామ కథని గుర్తు చేసుకుంటున్నాను అని అంటూ ఉంటుంది వసు. సుమిత్ర నవ్వి వసుని తన ఒడిలో పడుకోబెట్టుకుని జోకుడుతూ ఉంటుంది. సుమిత్ర ఒడిలో పడుకుని ఏ భయమూ లేకుండా ప్రశాంతంగా హాయిగా వసు నిద్రపోతూ ఉంటుంది. ఒక పక్కన రిషి మను నిద్రకి డిస్టర్బ్ ఎందుకు కలిగించడం అని లైట్ ఆఫ్ చేసేసి టేబుల్ ల్యాంప్ పెట్టుకుని డైరీ రాసుకుంటూ ఉంటాడు. అలా రాసుకుంటూ తనకే తెలియకుండా ఆ టేబుల్ పైన ఎప్పుడు పడుకుంటాడో తెలీదు, నిద్ర పట్టేస్తుంది తనకు తెలియకుండానే. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. ఫస్ట్ టైం ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్. బై బాయ్.